అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనకు తొందరలోనే వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది. ఆగస్టు 16వ తేదీ. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరు ఆచరించవచ్చు, ఎవరు ఆచరించకూడదు, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చా, చేసుకోకూడదా, కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఎలా ప్రారంభం చేసుకోవాలి, ఇప్పటి వరకు మేము ప్రారంభం చేయలేదు, కొత్తగా ప్రారంభం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చా, ఆచారం లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చా, కలశం ఎలా పెట్టాలి, కలశం లేకుండా పూజ చేసుకోవచ్చా, ఇవన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసుకోండి కొంచెం. ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆచరించవచ్చండి. ఇది మా కుటుంబంలో లేదు, మా తరతరాలుగా ఎవరు చేయలేదు, నేను కొత్తగా ప్రారంభం చేసుకోవచ్చా అనేవి డౌట్స్ ఎక్కడా వద్దు. ఇది ఏ పూజ చేసినా కూడా, ఏ వ్రతం చేసినా కూడా మంచిగా చేస్తాం కాబట్టి, నలుగురు మంచి కోరుకుంటూ ఏ పూజనైనా చేసుకుంటే ఎలాంటి పొరపాట్లు అయితే జరగవండి. ఇంకా ఇప్పటివరకు చేయలేదు అనుకునే వాళ్ళు, ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభం చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. దానికి కావాల్సినంత అమ్మవారి లక్ష్మీదేవి ఫోటో ఉంటే చాలు. మనం కొత్తగా కొనుక్కోవాలంటే దాది కూడా అవసరం లేదండి. ఆల్రెడీ మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కాబట్టి చక్కగా ఆ ఫోటోకే పెట్టుకోవచ్చు. కలశం ఖచ్చితంగా పెట్టాలా అంటే, కలశం మాకు ఆచారం లేదు అనుకునే వాళ్ళు కూడా కలశం పెట్టకుండా కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇది వ్రతంలా ఆచరించకపోయినా కూడా పూజలాగా కూడా చేసుకోవచ్చు. వ్రతము అంటే మాకు ఇప్పటివరకు లేదండి అంటే వ్రతంగా చేసుకోవాలని అవసరం లేదండి. ఇది లక్ష్మీదేవి పండుగ. మనకు 4 శుక్రవారాలు వస్తాయి. ఈ ఒక శుక్రవారం మనం అనుకొని పూజ చేసుకోవచ్చు. ఈరోజు మనం లక్ష్మీదేవిని వరలక్ష్మిగా పూజిస్తాం అంతేనండి. దీంట్లో ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమాలు అంటూ ఉంటాయి. ఈరోజు శ్రీ మహాలక్ష్మిని మనం వరలక్ష్మిగా పూజిస్తాం కాబట్టి వరలక్ష్మి వ్రతం అని పిలుస్తారు. దీన్ని వరలక్ష్మి పూజ అని కూడా పిలుస్తారు. కలశం పెట్టాలనుకున్న వాళ్ళు కలశం పెట్టకపోయినా పర్వాలేదు, ఫోటో ఉంటే చక్కగా చేసుకోవచ్చు. ఇంకా అలంకరణ విషయానికి వస్తే ఎవరి స్తోమత, ఎవరి ఓపికని బట్టి వాళ్ళు అలంకరించుకుంటూ ఉంటారు. అంతేకాని అందరూ ఇలా చేస్తున్నారు, ఇలాగే చెయ్యాలన్న నియమం అయితే ఎక్కడా లేదు. ఉన్న ఫోటో కూడా లక్షణంగా పూజలు అనేది అర్చన మాకు చదవడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఫోన్లో పెట్టుకొని చక్కగా ఈ అష్టోత్తరం కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు చదువుతాము అన్న ఓపిక ఉంటే లక్షణంగా బుక్కుల్లో చూసి కూడా ఈ అష్టోత్తరం అనేది కుంకుమతో కానీ, పువ్వులతో కానీ, అక్షితలతో కానీ ఎట్లా అయినా కూడా లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. అలాగే ఈరోజు పిండి దీపం పెట్టే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. లేదనుకునే వాళ్ళు కూడా మామూలుగా ఇది నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కూడా దీపం పెట్టుకోవచ్చు. ఇంకా 9 నైవేద్యాలు పెట్టాలా, ఇన్ని నైవేద్యాలు కూడా పెట్టాలని అలా కూడా లేదండి నియమం ఏమి. ఉన్న దాంట్లో మనం భక్తి అనేది ముఖ్యం కాబట్టి 2 పండ్లు పెట్టినా కూడా మనల్ని అమ్మ అనుగ్రహిస్తుంది కాబట్టి పండ్లు కూడా పెట్టుకోవచ్చు. నైవేద్యాలు వాళ్ళ శక్తి ఓపికనే పట్టి పెట్టుకోవచ్చు. లేదనుకున్న వాళ్ళు చక్కగా పాలు, పండ్లు ఇవి కూడా సమర్పించవచ్చు. ఇంకా ఎవరైనా చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు కొంతమంది ఆడవాళ్ళకి పీరియడ్స్ అలాగే వచ్చిన వాళ్ళు చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఆ వారం వదిలేసి ఇంకా 3 వారాలు ఉంటాయి. ముందుగా తర్వాత వస్తుంది అనుకునే వాళ్ళు ముందు వారం కూడా ఈ పూజనైతే చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ఇది తప్పేం లేదు, లక్షణంగా చేసుకోవచ్చని. ఇంకా ఏ పూజ చేసినా కూడా నలుగురు మంచి కోరుతూ మనం మంచిగా ఉండాలని భగవంతుడి దగ్గర పూజిస్తూ వస్తే అప్పుడే ఆ ప్రతిఫలం దక్కుతుంది. కానీ మనమే పూజలు చేయాలి, మనకే సంపద అంతా కలగాలనేది మాత్రం ఆ ఉద్దేశంతో మాత్రం ఎప్పుడు చేసుకోకూడదు. అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాము. అంతేకాని మనకున్న దాంట్లో కొంచెం ఎవరికైనా సహాయం చేస్తూ వస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకు తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవి అంటే డబ్బు ఒకటే కాదండి, ఆరోగ్యం, ప్రశాంతత ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమే కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఆర్థికంగా కూడా బాగుంటారు. కాబట్టి ముందు మనకున్న దాంట్లో సంతోషంగా ఉండేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. ఎవరో ఏవో పూజలు చేసేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, బాగా గ్రాండ్గా చేస్తున్నారు, డెకరేషన్లు ఇవంతా చేసుకుంటున్నారంటే వాళ్ళ ఓపిక, వాళ్ళ స్తోమతను బట్టి చేసుకుంటారండి. అందరూ అలాగే చేసుకోవాలి, అలాగే ఉండాలి అనేది లేదు. ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు ఉండాలి. అంతేకాని ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు చేసుకుంటారు. అలాగే మనకుండే దాంట్లో మనం సంతోషంగా సంతృప్తిగా ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడే మనకు అంత శుభం కలుగుతుంది. కాబట్టి
ఎదుటి వాళ్ళు వాళ్ళని చూసి కాకుండా మనకుండే స్తోమత ఏంటి అనేది తప్పకుండా తెలుసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరు ఆచరించండి. ఆ వరమహాలక్ష్మి తప్పకుండా మిమ్మల్ని కూడా అనుగ్రహిస్తుంది. మీరు కూడా సిరి సంపదలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు వ్రతం చేసుకోకపోతే ఈసారి చేసి చూడండి. మీలో మార్పు, మీ కుటుంబంలో జరిగే సిరి సంపదలు కూడా మీరు చూస్తూ ఉంటారు. అంతటి మహిమ గల ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.